వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో గందరగోళం. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు అస్వస్థ. మరో ప్రాణ ప్రతిష్టకు ముస్తాబైన రామ మందిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, డల్లస్లో ఎంటర్ప్రీనర్స్తో జరిగిన సమావేశంలో ప్రసంగించిన కేటీఆర్ విదేశాల్లో ఉన్న వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు భారతదేశానికి వచ్చి మాలాంటి నాయకులకు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. ఏఐ వల్ల యువకులు ఉద్యోగాల్లో ప్రమాదంలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమస్యలు ఎలా అధిగమించాలో మాకు సూచనలు ఇవ్వండి. మరో 3 ఏళ్లతో మీ మంత్రి హోదాలో వచ్చి కలిసి మాట్లాడతాను అని కేటీఆర్ అన్నారు. Several things in the last 10 years which kind of have been very, very disruptive. But the one disruptive thing that I have noticed, I have enjoyed doing is policy disruption. And governments in India are looking for that kind of policy disruption. What I would urge ITServe to do is please come to Indian governments. Please come to Indian lawmakers and policymakers like us and give us ideas on what can be done to overcome this challenge. Because right now, I think most governments in India are clueless on what is likely to happen. Today, one of my friends was discussing the possibility of upskilling our youngsters. With the advent of AI, how can we actually ensure that people stay ahead of the curve, continue to remain skilled, continue to remain equipped with ideas and knowledge that will make sure that they don't lose their jobs in this competitive world. So one of the things we can do together as ITServe and possibly lawmakers, governments back home is create a vision document on how we could possibly help our youngsters constantly upskill, constantly reskill, constantly stay ahead of the curve so that they actually don't fear what is ahead of them. So thank you very much for this opportunity. Thank you for hosting us. I have fond memories of Dallas from 2015, 2022, fond memories of meeting with all of you. And I do look forward because I know for a fact that 2.5, 3 years from now, I'll be speaking again to you in Dallas as a minister for technology. So therefore, thank you. Now that's the sort of vote of confidence I like. Now, that's the sort of vote of confidence I like because I'm an optimist, a bit of an impatient optimist. I wish the elections were sooner. But anyway, 5 years is what it takes. I'm willing to go through this sabbatical of mine, and I'm willing to look, and I'm looking forward to working with all of you closely. Thank you for your support as always, Sudhakar and the entire ITServe team. Looking forward to constantly working with you. Cheers. Thank you. చాగలమర్రి మండలం తోడెర్లపల్లి గ్రామానికి చెందిన దీక్షిత్ అనే 4 సంవత్సరాల వయసు గల పాపను మైలవరం మండలం మురుగిడి గ్రామానికి చెందిన రహమతుల్లా అనే కిరాతకుడు మానసికంగా, లైంగికంగా హింసలు పెట్టి చంపేసి ముళ్ళపొదల్లో పడివేయడం చాలా బాధాకరం. చనిపోయిన దీక్షిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాడసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు శ్రీమతి కల్పలతారెడ్డి సమక్షంలో 2 లక్షల రూపాయల చెక్కులను అందజేసి అల్లగడ్డ మాజీ శాసనసభ్యులు శ్రీ గంగుల విజేంద్రారెడ్డి. కాంగ్రెస్ ఎంపీ వంశీ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎవరో 3వ వ్యక్తి వచ్చి ఏదో మాట్లాడి ఇతర పార్టీలకు రాజకీయ లబ్ధికి చేకూర్చి భవిష్యత్తులో వారితో కలిసి నడుద్దామని ఆలోచన చేస్తున్నారు. దళితులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పార్లమెంట్ పరిధికి వచ్చి కల్వకుంట్ల కవిత గారిని సర్వశక్తి పురస్కారాల్లో ఎంపీ గారిని అవమానిస్తోంది, కాంగ్రెస్ దళిత వ్యతిరేకి అని ఒక కామెంట్ చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంక్లూజివ్ పార్టీ. ఇక్కడ ఉన్న మా సత్యం, ఇక్కడ ఉన్న మా డాక్టర్ సత్యనారాయణ, ఈరోజు ఇక్కడ ఉన్న మా లక్ష్మణ్, వీరందరూ ఈ జాతికి సంబంధించిన ప్రముఖమైన నాయకులు. వీరిని ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా వీళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధమైన వీరికి
మర్యాదలు ఇవ్వాలి అని తెలిసిన పార్టీ ఇది, తెలిసిన నాయకత్వం ఈ జిల్లాలో ఉంది. ఎవడో మూడో వాడు వచ్చి ఏదో మాట్లాడితే ఏదో జరుగుతుందని ఇంకో పార్టీ మాట్లాడి దాంట్లో లబ్ధి పొందాం, రాజకీయ లబ్ధి పొందాం అని ఆలోచన చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాడు చేతులు జరిపిపోతా ఉంటే వాడితో నడిచిపోతారేమో రేపొద్దున. థ్యాంక్ యూ. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రెయిన్ ట్రీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ కోర్సు నేర్చుకునేందుకు వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్ నవాజ్కు దేవశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన కుటుంబ సభ్యులు. గతంలో కూడా ఈ ఇన్స్టిట్యూట్లో ఇలాంటి ఘటనలు జరిగాయని, నవాజ్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కుటుంబ సభ్యులు. ఎప్పుడో ఫాలో చేస్తే ఈయన టెన్షన్ అడగంగానే నాకు మైండ్ లో రాలేదు. ఏం చేయాలడం నేను మర్చిపోయినా. ఆటో అంటే రెగ్యులర్ గా ఆటో అంతే, దానికి ఏం లేదు. हाँ भैया भाई वही क्या बोल रहा हूँ, ऊपर ठहरो ना, मिल के अम्मा पिल्ला ఏడుస్తున్నారు ఇంటికి వచ్చి ఇప్పుడు ऊपर ठहरो. अरे मेरे सामने सुनो भाई, ठहरो मेरे बात सुनो, मेरे वो तो मेरी बात వచ్చి మొత్తం మీ ఊరు చూసిన పిల్ల లేదు. మా అక్క ఫోన్ చేసిన పిల్ల కూడా లేదా అని చెప్పింది. రాలేదు అట్లా మెట్లు దిగక వస్తున్నాం. మెట్లు దిగక వస్తే మా మడవ వచ్చిందని మా अक्का कुछ వచ్చిందని అడిగినా. అడిగితే न्याय भाई ऑटो लेट हुआ होगा, एक बार ऑटो का जाके पूछो. बोले नहीं बोला हां फिर मीन के दिखुతున్నా మెట్టు దిగుతున్నా. నేను మీకు వచ్చి మా పిల్ల మీనే ఉండదు ऐसा कायको. తెలంగాణలో రేషన్ షాపుల ముందు పడిగాపులు కాస్తున్న ప్రజలు. గంటల తరబడి క్యూలలో నిలబడలేక సంచులు చెప్పులు పెడుతున్న ప్రజలు. ఒక వ్యక్తికి రేషన్ ఇచ్చేందుకు దాదాపు 30 నుండి 45 నిమిషాల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో ఉదయం 6 గంటల నుండి క్యూలైన్లో నిల్చొని సర్వర్ ప్రాబ్లం ఉండడంతో గంటల తరబడి క్యూలైన్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి మున్సిపల్ పరిధిలో ఉదయం 6 గంటల నుండి రేషన్ కోసం లైన్లో వేచి ఉన్న ప్రజలు. ఉదయం 6 గంటలకు వచ్చినారు. మా భార్య పిల్లలతో ముగ్గురం ఇల్లాడం లైన్లో. ఇంతవరకు లైన్ కూడా రాలేదు. సర్వర్ బిజీ అంటున్నారు. మా డ్యూటీ పోయింది. 4 వచ్చి ఇలా అవడం మేడం 2 గంటలకు డ్యూటీ పోయింది. ఆడ సర్వర్ వస్తే ఆడ సర్వర్ లేదన్నారు. ఆడ షాప్ వేస్తలేరు. ఒక షాప్ ఓపెన్ అయింది. ఏం పేరు నీ పేరు? వెంకటప్ప. సింగర్పల్లి కన్నా ఇప్పుడే యాక్సెస్ అయితే నెట్ రాకపోతే నేను ఫోటోలు చూసుకుంటున్నా అంతే. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. చూపిస్తారా నా దగ్గర సెంట్రల్ స్టేట్ అది దాన్ని ట్రక్ షిప్ నెంబర్ ఎంట్రీ చేసి అక్కడికి వచ్చిన స్టాక్ ఎంట్రీ చేసి ఓపెన్ చేస్తేనే కాబట్టి ఒకరికి ఎంత టైం పడుతుంది? ఏది సర్వర్ బట్టి సర్వర్ రిటర్న్ వచ్చిన రిటర్న్ అయింది. సర్వర్ మంచిగా వస్తుందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా హామీలు అమలు ఎందుకు చేయట్లేదని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్నూలు నగరంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ ప్రభుత్వం ఏడాది పాలనను వెన్నుపోటు దినం అంటూ చేపట్టిన ర్యాలీని ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. చెప్పినారు. ఫస్ట్ 14 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. తర్వాత 10 కోట్లకు 12 కోట్లకు వచ్చినారు. మళ్ళీ లోకేష్ ఏమో 10 కోట్లు అన్నాడు. ఆఖరికి అసెంబ్లీలో ప్రవేశపెడితే 6,40,00,000 అన్నారు. 6,40,00,000 కోట్లు అన్నారు. 6,40,00,000 కోట్లలో అప్పటికే మీరు చేసిన అప్పులు 4 లక్షల కోట్లు దగ్గర ఉన్నాయి. మీరు చేసే అప్పులు పోను జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి కూడా కేవలము 2 లక్షల చిల్లర కోట్లు అప్పు చేశారు. మీరు 1,50,000 కోట్లు తెచ్చారు. ఒక్కరికి ఒక సంక్షేమం ఇవ్వలేదు, ఒక రోడ్డు వేయలేదు, ఒక ప్రాజెక్టుకు ఖర్చు పెట్టలేదు. ఎక్కడ గాడిదలుగా ఆయనకి పెట్టిన డబ్బులు అనేది మేము ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మోసపోయినటువంటి ప్రజల తరఫున ఈ పోరాటం సాగుతుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ హామీలు అమలు పరిచేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరు కనుక ఈ హామీలు అమలు పరచకుంటే మీరు గ్రామాలలో పోయినంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామాలలో పోయినంటే కొరకలు తీసుకొని వెంట పడతారు మహిళలు. ఆల్రెడీ 1 సంవత్సరం మీరు బాకీ ఉంటారు. వచ్చే సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు బాకీ అవుతారు. 2 సంవత్సరాలు ఇవ్వాలి. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు ఉన్నారు, నిరుద్యోగులు మీద పడి కొడతారనే విషయం మర్చిపోకండి. రైతులైతే పారలు పలుగులు తీసుకొని మిమ్మల్ని వెంట పడతారు. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భోపాల్లో జరిగిన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్ సరెండర్ అవ్వడం అలవాటేనన్నారు. ట్రంప్ కాల్ చేసి నరేందర్ సరెండర్ అనగానే ప్రధాని మోడీ భయపడి పాకిస్తాన్లో సిఫార్సుకు అంగీకరించారని వివరించారు. ట్రంప్ బెదిరింపులకు ఆయన లొంగిపోయారని దుయ్యపడ్డారు. ఇందిరాగాంధీ ఎవరికి భయపడలేదని పునరుద్ఘాటించారు. डर के भाग जाते हैं ये लोग. जैसे उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, कहा मोदी जी क्या कर रहे हो? नरेंद्र सरेंडर, और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. आपको एक समय याद होगा जब फोन कॉल नहीं आया था, 7th फ्लीट आई थी. 71 की लड़ाई में 7th फ्लीट आई थी, हथियार आए थे, एयरक्राफ्ट कैरियर आया था. इंदिरा गांधी जी ने कहा मुझे कुछ जो करना है मैं करूंगी. ये फर्क है, इनका कैरेक्टर है. ये सारे के सारे ऐसे हैं. आजादी के समय से सरेंडर वाली चिट्ठी लिखने की आदत है. 1 सेकंड में थोड़ा सा दबाव पड़े भैया ये लो. हाँ, तो ये इनका कैरेक्टर है. कांग्रेस पार्टी सरेंडर नहीं होती है. गांधी जी, जवाहरलाल नेहरू, सरदार पटेल ये सरेंडर वाले लोग नहीं हैं. ये सुपर पावर से लड़ने वाले लोग हैं. అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్విరామంగా నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా స్థానిక గోదావరి జనగామ గ్రామ వాస్తవ్యుడు కళాకారుడు సాంబోదుల కొమరయ్య గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యం పాలై పక్షవాతం బారిన పడిన విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా తెలుసుకున్న అమ్మ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు మంద నాగరాజు అమ్మ పరివార్ సంస్థ ద్వారా
అఖిలేష్ గారి ఆర్థిక సహాయంతో సాంబుదుల కుమరయ్య కుటుంబానికి 25 కిలోల రైస్ బ్యాగ్, నిత్యావసర సరుకులు, కిరాణా సామాగ్రి, సుమారు 2,500 రూపాయల సరుకుల నిర్వహణకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నాగరాజు మాట్లాడారు. అనుభవిస్తూ వారు ఎంతో కష్టపడుతున్నారనే విషయాన్ని మేము సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని వారి యొక్క కుటుంబానికి అఖిలేష్ అన్న గారి యొక్క సహకారంతో ఒక 2,500 రూపాయలటువంటి కిరాణా సామాగ్రిని, ఒక రైస్ బ్యాగ్ ని, అదేవిధంగా మిగతా కిరాణా సామాగ్రిని కూడా వారికి అందజేస్తున్నాం ఈరోజు. ఈ సందర్భంగా ఈ యొక్క ఆర్థిక సాయం చేసినటువంటి అమ్మా పరివార ఆశ్రమ దాత అఖిలేష్ అన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సామాగ్రిని అందజేసినందుకు మరొకసారి అఖిలేష్ అన్న గారికి అమ్మా పరివార నిర్వాహకుల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నమస్కారం. కర్నూలు జిల్లా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు శాంతియుత సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ నిబంధనలు పాటించాలి, పోలీసులకు సహకరించాలి, చట్టం ముందు అందరూ సమానులే, చట్టాలకు లోబడి ఉండాలి, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకూడదు, ప్రజలు కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు తెలిపారు. గోదావరి కని నిరంతర అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రామగుండం శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ 35 డివిజన్లోని విఠల్ నగర్లో ఎస్టీఎఫ్ స్పెషల్ ఫండ్ 5 లక్షల సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో గోదావరి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టామన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్ వచ్చిండా అంటున్నా. ఆడవాళ్ళందరూ ఎందుకు వస్తారు? భయ్యా అమ్మా పక్క దగ్గర ఒకసారి కొడుకు గెలుస్తాడన్నా, నువ్వు నా కొడుకులకు మంచిగా 3,000 పిచ్చిస్తానన్నా, వీకులే అల్లువా చదువుకుంటే నౌకర్లు కాలేనా, కేసీఆర్ సాయం చేయలే, నువ్వు గోడలన్నీ కూడా కొట్టి మంచిగా చేయి, రోడ్డు ఉన్నోళ్ళ మీద చచ్చిపోతాం, మంచిగా ప్రశాంతంగా ఎత్తుకోపోతాడుగా అప్పుడు మొత్తం సందేనా గోడలన్నీ కూడా ఏడంటున్నాను చూపి. ఇదా చూసింది ఇది అడుగుతావు కదా 20 ఏళ్ళకెళ్ళి రోడ్ లేదు కదా. నీ కొడుకు కలిసి ఒకటే సంవత్సరం అయింది. రేపటి తర్వాత చూడు అన్న ఇక్కడ వీళ్ళు గుర్తుపట్టింది. కాకినాడ జిల్లా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోడు దిన కార్యక్రమాన్ని ఎదేవా చేస్తూ రాష్ట్రంలో నిజమైన వెన్నుపోటుదారుడు, గొడ్డలి వేటుదారుడు ఉన్నారంటే అది ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్ష నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. మీడియా సోదరులకి
పత్రికా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రేపటి రోజు ప్రతిపక్ష నాయకుడికి అంటే ప్రజలు హోదా ఇవ్వకపోయినా ఇంకా ప్రతిపక్ష నాయకుడు ఓ మాజీ ముఖ్యమంత్రిగా పులివెందుల శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడు అనొచ్చు. అయితే సభ్యతా సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తిగా కానీ ఒక పార్టీగా కానీ ఈరోజు ఆ పదంతో నేను ఉచ్చరిస్తున్నాను. ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వంపై రేపు ఏదో ఆందోళన కార్యక్రమం చేస్తున్నందుకు శాసనాలను ప్రకటించడం సడన్గా నిద్ర లేచినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఆయన పెట్టినటువంటి పేరు చూస్తే వెన్నుపోటుకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేటెంట్ అని చెప్పేసి ఏదో చెప్పినట్టుగా ఎక్కడో వినా. ఇది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వెన్నుపోటు గొడ్డలి వేటు అన్నదానికి 100% వర్తించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన 5 సంవత్సరాల పాలనలో అతను ఏదైతే అన్ని వ్యవస్థల్ని వెన్నుపోటు పుడిచాడో దానికి ప్రతిఫలంగానే అతి దారుణంగా ఓటమిని సవి చూశాడు. ప్రజలు తిరస్కరించడం అన్నది ఏ రాజకీయ పార్టీని ఇంత దారుణంగా తిరస్కరించే పరిస్థితి ఉండదు. అంత దారుణంగా ప్రజలు ఈ నాయకత్వాన్ని ఈ రాజకీయ పార్టీని తిరస్కరించినటువంటి పరిస్థితి. దానికి ముఖ్యంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్కు వ్యతిరేకంగా చెన్నూరు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న భీమారం మండలం ఓ పత్రిక రిపోర్టర్ కాంగ్రెస్ నాయకుడు సమ్మయ్య. నమస్కారం. గత వారం రోజుల క్రితం కోటపల్లి మండలానికి చెందిన కోటు రామిరెడ్డి పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి గారి పైన అనుచిత వాక్యాలు చేయడానికి ముందు ఆయన ఆలోచించాల్సిన విషయం చాలా గోప్యంగా ఉంచుకొని తనే ఒక తెల్లదొరలాగా భావించి ఈరోజు వేదాలు పలుకుతున్నాడు. దాన్ని ఈరోజు మేము ఖండిస్తూ కొన్ని విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి 1991లో స్వర్గీయ శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారి అప్పుడు పెద్దపల్లిలో పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసినప్పుడు అప్పుడు జరిగిన ఎన్నికలలో ఇదే చెన్నూరు గడ్డ మీద అత్యధిక మెజార్టీ సాధించిన ఘనత మురళీరెడ్డి గారిది. మళ్ళీ 1995 సంవత్సరంలో పంచాయతీ ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో అదే కోటపల్లి మండలంలో అత్యధిక స్థానాలు పొంది జెండా ఎగురవేసిన ఘనత మూల రాజిరెడ్డి గారిది. మీది ఏమైనా ఉందా తదుపరి విషయం అది. అలాగే 2000 సంవత్సరంలో కోటు రామిరెడ్డి గారు జడ్పీటీసీ పోటీ చేసిన సమయంలో మూల రాజిరెడ్డి గారు తన భుజ స్కంధాలపై మీ గెలుపును అంటే రామిరెడ్డి గారి గెలుపును వేసుకొని ఆనాటి ప్రభుత్వానికి ధీటుగా పోరాడి తను ప్రాతినిధ్యం వహించి
ఆ ఘనత సాధించిన ప్రజలు, ఆ మెజార్టీని ఇచ్చిన ప్రజలు మర్చిపోలేదు, కానీ మీరు మర్చిపోయి ఉండడం చాలా సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. అలాగే 2004 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలలో వినోద్ గారు పార్టీ అభ్యర్థిగా అఖండ విజయం సాధించి, అలాగే ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే వివేక్ గారు అప్పుడు పెద్దపల్లి పార్లమెంట్గా, ఈ ఇద్దరు కూడా ఘన విజయం సాధించడం వెనుక ఉన్న పూర్తి గెలుపు గుర్రంగా కేటాయించబడింది ఎవరు అంటే మూల రాజిరెడ్డి గారే. ఇంతటి ఘన చరిత్ర ఉన్న వ్యక్తి పైన నీ వయసుకు సంబంధం లేని మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటంలో చాలా సిగ్గుచేయడం అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో 11 నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగినప్పుడు 11 నియోజకవర్గాల్లో 65 మందిలో ఒక కోటపల్లి మండలము వినోద్ గారికి మెజార్టీ ఇవ్వడం చాలా అప్పట్లో సంచలనం మాత్రం సృష్టిస్తుందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ విధంగా చూసుకుంటే కనుక ఆనాటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దానం నాగేందర్ గారు ప్రశంసించడం కూడా గొప్ప పరిణామం. ఎవరిని? మూల రాజిరెడ్డి గారిని. ఈ అన్ని ఇంత ఘనత ఉన్న వ్యక్తి పైన మీరు ఈ ఇష్టారీతిలో మాట్లాడడం, అలాగే మీతో పాటు గంగిరెద్దులాగా ఉన్న కొంతమంది మతిపోయిన అక్కడిక్కడ గంగిరెద్దులేషం వేసుకొని భోగరేషాలు వేసుకొని తిరిగే అలాంటి చెత్త వాగుడు వాగితే ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేదు. కనీసం ప్రజలకు నిజాలు తెలవాల్సిన సమయం వచ్చింది. మీ ద్వారానైనా మేము చెప్పడం జరుగుతున్నాయని మేము అదృష్టంగా భావిస్తున్నాం. సో అలాగే మూల రాజిరెడ్డి గారి తన తాత పేరు కానీ, తన తండ్రి పేరు కానీ, తన ఇంటి పేరు కానీ ఎక్కడ పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర లేదు. తన సొంతగా తన క్రియేటివిటీ సంపాదించుకొని ప్రజల కోసమే ఇప్పటి వరకు తన రాజకీయ ప్రస్థానంలో ప్రజలే తన సర్వస్వమని భావించుకొని అనువనువులై ఎక్కడ పడితే అక్కడ ప్రతి విషయంలో మంచికి కానీ చెడుకు కానీ ఇప్పటికి కూడా ప్రజలందరినీ వండుకుంటూ ప్రజల కోసం పరితపించే వ్యక్తి పైన ఇదే చేయడం కరెక్ట్ కాదని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.